ఏపీలో పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని విజయవాడ ఎస్సీ ఆఫీస్ ఎదుట వైసీపీ శ్రేణులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, డిప్యూటీ మేయర్ శైలజారెడ్డి, వైసీపీ శ్రేణులు పాల్గొన్నారు. విద్యుత్ శాఖ ఎస్సీకి వినతి పత్రం అందజేశారు. విద్యుత్ ఛార్జీలు పెంచబోమని చెప్పి అధికారంలోకి వచ్చారు. 15,000 కోట్ల రూపాయల భారం ప్రజలపై మోపారని అన్నారు విష్ణు. ఓవైపు ఛార్జీల బాధుడు, మరోవైపు విద్యుత్ కోతలతో సతమతం అవుతున్నామని అన్నారు. అధికారంలోకి వచ్చే వరకు ఒకలా, వచ్చిన తర్వాత మరోలా చెప్పడం చంద్రబాబుకు అలవాటని మండిపడ్డారు. పార్టీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో డిప్యూటీ మేయర్ గారు, కార్పొరేటర్లు, ఇతర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కూడా కలిసి విజయవాడ సెంటర్లో ఉన్నటువంటి ఎస్సీ ఆపరేషన్ ఈరోజు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈ వినతి పత్రంలో మేము ఏం మెన్షన్ చేసామంటే, ప్రజల మీద భారాలు, ఒక బిల్లు కట్టేటప్పుడు సామాన్యులు పడుతున్నటువంటి ఇబ్బంది, దీంతోపాటు 3-4 సంవత్సరాలుగా ట్రూ అప్ ఛార్జెస్ ప్రతి సంవత్సరానికి పోయినసారి ఇదే రోజుల్లో, అంత క్రితం సంవత్సరం ఇదే రోజుల్లో, ఆ పై సంవత్సరం ఇదే రోజుల్లో ఎంత కరెంటు కాలిస్తే, ఎంత వాడితే అంత ట్రూ అప్ ఛార్జెస్ని పడతా ఉన్నాయి. 3 సంవత్సరాలు కలిపి ఇదే బిల్లులో వస్తూ ఉన్నాయి. ఈ బిల్లులో రావటం మూలంగా సామాన్యులు, మధ్యతరగతి వర్గాల వారు, వ్యాపారస్తులు అన్ని రకాలుగా కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇప్పుడు వాస్తవంగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి, నిత్యావసర సరుకులు పెరిగినాయి, అలాగే రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పెరిగినాయి, అలాగే మున్సిపాలిటీలో యూజర్స్ ఛార్జీలు పెంచారు. దీంతోపాటు ఇప్పుడు కరెంటు ఛార్జీలు పెంచి గోల్డ్ ఊడగొట్టి వసూలు చేస్తూ ఉన్నారు. వసూలు చేయడమే కాదు, మీటర్లు కూడా పీకుతూ ఉన్నారు సిబ్బంది పోయి. ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అధికారంలో ఉన్నా ఒక మాట చెప్తారు, అధికారంలో లేకపోయినప్పుడు కూడా ఒక మాట చెప్తారు.